బెజవాడలో కేసులేని క్రాకర్స్ మళ్లీ పేలుతున్నాయి. అయితే ఈసారి మాటలతోనే కాదు చేతుల దాకా వెళ్లింది వ్యవహారం. మరి అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్నది రాజకీయ కక్షల, వ్యక్తిగత పగల. ఈడీ దాకా వెళ్లిన ఆరోపణల పర్వం ఏ టర్న్ తీసుకుపోతోంది? బెజవాడ రాజకీయాల్లో కేసులేని ఫ్యామిలీ ఫైట్ కి ఎండ్ కార్డు పడేలా లేదు. ఒకప్పుడు టీడీపీలో విజయవాడ రాజకీయాలకు రెండు కళ్లల్లా ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణల స్థాయి నుంచి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లిపోయారు. పార్టీ మారింది, పదవులు మారాయి, కానీ పరస్పర ఆరోపణలు మాత్రం ఆగట్లేదు. టీడీపీలో ఉన్న సమయంలోనే నానికి పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరిగింది. 2024 ఎన్నికల సమయంలో విభేదాలు క్లైమాక్స్ కు చేరాయి. అప్పటి నుంచి రాజకీయంగా ఇద్దరు పూర్తిగా వేరువేరు దారుల్లో నడుస్తున్నారు. ఈసారి కేసులేని నాని నేరుగా ఈడీ తలుపు తట్టారు. విజయవాడ ఎంపీ కేసులేని చిన్నితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. లిక్కర్ నుంచి ల్యాండ్ డీల్స్ వరకు, ఎన్నికల టికెట్ల నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఇలా అన్నదమ్ముల మధ్య పరస్పర ఆరోపణల జాబితా చాలా పెద్దదే. చిన్నితో పాటు ఆయన భార్య, కుమారుడిపై పీఎంఎల్ఏ కింద విచారణతో పాటు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసును చిన్ని ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కొలికిపూడి నుంచి 5 కోట్లు తీసుకున్నారని విమర్శించిన కేసులేని నాని, సుంకర రామచంద్రరావు నుంచి 60 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయో తేల్చాలని అన్నారు. బొల్లినేని మోహన్ రావు నుంచి 50 లక్షలు ఎందుకు పంపారన్నది తెలియాలన్నారు నాని. హైదరాబాద్ లో కేసులేని డెవలపర్స్ పేరిట ప్రీ లాంచ్ మోసాలకు పాల్పడ్డారని కూడా కంప్లైంట్ ఇచ్చారు నాని. దుండిగల్, పటాన్చెరు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరపల్లి ప్రాజెక్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, సాహితీ ఇన్ఫ్రా స్కామ్ తో చిన్నికి కనెక్షన్ ఉందని అన్నారు. ప్రగతి నగర్ లోని 112 ఎకరాల స్కామ్ పై దర్యాప్తు జరుగుతుండగానే ప్రీ లాంచ్ సేల్స్ చేశారంటూ ఆరోపించారు. ఈడీ అటాచ్మెంట్, ఎన్సీఎల్టీ, పీఎంసీ బ్యాంక్ కేసులు ఉండగానే సేల్స్ ఎలా చేశారంటూ ప్రశ్నించారు. దర్యాప్తులు, బ్యాంకు విషయాలను దాచేసి సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని, అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, జూదం వంటి అనేక అంశాల్లో చిన్ని పాత్ర ఉందని అన్నారు నాని. 2025 విజయవాడ ఉత్సవ్ పేరుతో 500 కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ. చిన్ని మొత్తం నెట్వర్క్ పై పూర్తి దర్యాప్తు, ఆస్తుల అటాచ్మెంట్, నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఈడీని కోరారు. అయితే ఈడీ దర్యాప్తు చేయాలన్న నాని లేఖపై టీవీ9 తో మాట్లాడారు విజయవాడ ఎంపీ కేసునేని చిన్ని. కేసునేని నాని లేఖని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న చిన్ని, ఉనికి కోసం అప్పుడప్పుడు నాని ఇలా ఏదో ఒకటి చేస్తారంటూ ఆరోపించారు. అంతకు మించి నాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదని చాలా లైట్ గా తేల్చేశారు చిన్ని.